వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధునందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల ఆయన అనుగ్రహించినటువంటి అనేక దీవెనలలో వృద్ధి నొందుట అనేది ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఏ విధముగా అనంటే చిగురాకు వలె. చిగురు ప్రతి చెట్టుకు ఎంతో నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని, తిరిగి జీవాన్ని అనుగ్రహించినటువంటి దానికి సాదృశ్యంగా ప్రతి చెట్టును, ప్రతి మొక్కను మనం గమనించగలం. అలానే మన జీవిత దినాల్లో కూడా పలు పరిస్థితులు మనలో నుండి అవి తొలగిపోతున్నట్లుగా, నష్టపోతున్నట్లుగా, బలహీనమవుతున్నట్లుగా ఉంటాం. కానీ దేవుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అట్టి వారిని ఆయన చిగురాకు వలె ఆయన మనలను వృద్ధి పొందింపచేసేటటువంటి దేవుడిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని ఇక్కడ తెలియజేయటం గమనించగలం. నిజమే, ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కానప్పుడు మరి ఏ విధముగా ఇటు దీవెనకు మనం పాత్రులం కాగలం? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 24వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అది యేసుక్రీస్తునందుల విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. దేవుడు అనుగ్రహించు ఈ వృద్ధునందే స్థితికి ఒక వ్యక్తి పాత్రులు కావాలంటే నిశ్చయంగా అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలానే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన విమోచనను ఒక వ్యక్తి పొందేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు సెలవిచ్చినటువంటి ఈ వాగ్దానమునకు ప్రభువారు మనల్ని పాత్రులుగా చేయగలరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నీతిమంతులుగా తమ జీవిత దినాల్లో జీవించుటకు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస స్థితిలో జీవించుటకు ఇష్టపడినటువంటి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి భక్తులు అనేకుల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో అక్కడ యోబు దేవుని దృష్టిలో యథార్థవర్తనుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. అనగా దేవుని యందు ఎంతో విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. అతని జీవితంలో తాను కలిగిన వాటన్నిటినీ అతడు పోగొట్టుకున్నటను లేదా తన యొద్ద నుండి తొలగిపోవటను అక్కడ మనం గమనించగలం. కానీ దేవుడు అతనిని ఆ విధమైనటువంటి స్థితిలోనే ఉంచక యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసెను. పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను. యోబు జీవితంలో చిగురాకు వలె వృద్ధునందినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీ జీవిత దినాల్లో కూడా ప్రభు కొరకు కనిపెట్టండి. ప్రభునందుంచిన విశ్వాసం విషయంలో బలహీనలు కాక బలవంతులై ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి విమోచనను పొందినటువంటి వారిగా, ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారిగా, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన వారిగా, ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను వరమును పొందిన వారిగా జీవించుటకు నిశ్చయముగా సమర్పించుకొనండి. పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనకు సెలవిచ్చిన ఈ వాగ్దానం మీ జీవితాల్లో ఆయన నెరవేర్చబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి చిగురాకు వలె మా ప్రియులు ఇది మొదలుకొని వారు వృద్ధునందుదురుగాక. ఎండిన స్థితి నుండి, రాలిపోయిన స్థితి నుండి విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మీ దీవెనలకు పాత్రులగుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి.
నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులకు నూతనమైన మీ దీవెనలు వారి ఎడల కుమ్మరించండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.